హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వసునామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం రోజు మరి మంగళవారం ఆ రోజు మరి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే మరి ఈ 2026 మార్చి 3వ తేదీ మంగళవారం రోజు మరి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఏ సమయం నుండి మొదలవుతుంది, ఏ సమయం మధ్యకాలం, ఏ సమయం మోక్షకాలం, అలాగే ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మరి మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం మరి పుబ్బా నక్షత్రంలో సింహరాశి యందు సంభవిస్తుంది. మరి ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం వాళ్ళు, సింహరాశి వాళ్ళు అసలు చూడకూడదు. అలాగే ఈ గ్రహణం మరి మధ్యాహ్న సమయంలో 3:19 మొదలవుతుంది. మధ్యకాలం మరి సాయంత్రం 5:03, ఇక మోక్షకాలం వచ్చేసి 6:46 రాత్రి. మీలో చాలామంది అడగొచ్చు, మధ్యాహ్న సమయంలో గ్రహణం పడుతుంది కదా, మనకు ఆ టైంలో సూర్యుడే ఉంటాడు కానీ చంద్రుడు కనిపించడు కదా, మరి ఈ నియమాలు మనం పాటించాలా అని మీలో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. మనకు చంద్రుడు ఎప్పటి నుంచి కనిపిస్తాడు? సాయంత్రం 6 గంటలకి కనిపిస్తాడు. 6:46 వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంది కాబట్టి మనకు ఈ చంద్రగ్రహణం కనిపించేలకే దీనికి నియమాలు పాటించాల్సిందే. మరి గ్రహణం 3:19 మొదలవుతుంది కాబట్టి దానికంటే ఒక 2-3 గంటల ముందే ఆహారం అనేది తీసుకుండాలి. అంటే 12 గంటల లోపే ఏమైనా కానీ ఆహారం తీసుకొని గ్రహణకాల సమయంలో ఎలాంటి ఆహారాలు పానీయాలు తీసుకోకుండా అలా ఉండాలి. చిన్నపిల్లలైతే వేరు, ఇక వృద్ధులైతే మరి వాళ్ళకి వేరు ఏదైనా తాగడానికి ఇవ్వచ్చు. ఎవరికైతే మరి ఈ గ్రహణకాల సమయంలో గురువుల దగ్గర నుంచి అక్షరం తీసుకుంటారో, మరి జపసాధన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. మరి ఎవరికైతే తోచింది వాళ్ళకి ఏదైనా దైవనామస్మరణ వచ్చినా మీరు ఏదో ఒక నామాన్ని ఉచ్చరిస్తూ జపం చేస్తూ ఉండండి. ఇక గర్భిణీ స్త్రీలు మరి ఈ గ్రహణకాల సమయంలో ఎలాంటి పనులు చేయకుండా చక్కగా రెస్ట్ తీసుకోండి, వెలిగలా పడుకొని మీకు ఇష్టమైన దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మరి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం 12 రాసుల వాళ్ళకి ఎలాంటిగా ఉంటుందంటే, మేషరాశి వారికి మనసు ప్రశాంతత ఉండదు, ఇక వృషభ రాశి వారికి అయితే మంచిగా ఉంది, సుఖం. మిథున రాశి వాళ్ళకి లాభం, కర్కాటక రాశి వారికి వ్యయం, మరి సింహరాశి వారికి ఎందుకంటే ఈ గ్రహణం జరుగుతుందే మరి సింహరాశిలో కాబట్టి వాళ్ళు కొంచెం కష్టకాలం అని చెప్పాలి, జాగ్రత్తగా ఉండండి. అలాగే గ్రహణం తర్వాత వాళ్ళు సంపూర్ణ జాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకొని వీలైతే ప్రతి ఒక్కళ్ళు సింహరాశి వాళ్ళు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇక కన్యారాశి వాళ్ళకి హాని కలిగే అవకాశం ఉంది. మరి తులారాశి వారికి ధనలాభం, వృశ్చిక రాశి వారికి వ్యధ, ఏదో మనసులో తెలియని ఒక బాధ అనేది ఏర్పడుతుంది. అలాగే ధనస్సు రాశి వారికి చింతన, మకర రాశి వారికి సౌఖ్యం, కుంభరాశి వాళ్ళకి స్త్రీలకి అయితే కష్టాలు, మరి మీనరాశి వాళ్ళకైతే మరీ కష్టం. ఎందుకంటే ఒక్కళ్ళు మీ జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకొని మంచి ఫలితాలను పొందండి. ఎలాగంటే గొడ్డలతో వచ్చే ఆపద గోటితో తొలగిపోతుందన్నమాట ఇలా చేయించుకోవడం వల్ల. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. ఈ గ్రహణకాల సమయాలు నియమాలు, మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి కష్టకాలమా మంచి కాలం అనేది వాళ్ళకి తెలిసేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంచిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.